అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తుండటంతో ఉత్కంఠ నెలకొంది. తాడిపత్రి శివార్లో పోలీసులు భారీగా మోహరించి పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్లకుండా మార్గ మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఒకవైపు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం రోడ్డులో ఉన్న శివుని విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తుండగా అదే సమయంలో పెద్దారెడ్డి తాడిపత్రికి రావడంతో పరిస్థితి చేయి దాటే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దారిలోనే పెద్దారెడ్డిని అడ్డుకోవడంతో ఉత్కంఠ కొనసాగుతుంది. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ పర్యవేక్షణలో ఎటువంటి అల్లర్లు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు తాడిపత్రిలో మోహరించాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. సందీప్, ప్రస్తుతం అయితే తాడిపత్రిలో ఉదయం నుంచి ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఎందుకంటే తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ కలహాలు అయితే భగ్గుమంటున్నాయి. ఇప్పుడు నువ్వా నేనా అన్నట్లుగా కూడా తాడిపత్రిలో సాగుతున్నాయి. ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా ప్రస్తుతం తాడిపత్రిలో ఫ్యాక్షన్ ఉన్నట్లు సాగుతోంది. ఎందుకంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వమని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన తేల్చి చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రికి రానిచ్చే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా అధికారం చేపట్టిన తర్వాత తాడిపత్రికి పెద్దారెడ్డిని అయితే రానిచ్చిన పరిస్థితులు అయితే కనిపించలేదు. ఎందుకంటే ఈ నేపథ్యంలోనే పెద్దారెడ్డి హైకోర్టుకు వెళ్లి కూడా ఒక స్టే తెచ్చుకున్నారు తాడిపత్రికి వెళ్లేందుకు కూడా. ఈ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ రోజు సోమవారం పోలీసులే తాడిపత్రికి తీసుకెళ్లాలని కూడా హైకోర్టు ఆదేశించింది. అయితే ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే పోలీస్ ఫోర్స్ ఉపయోగించాలని కూడా సూచనలు ఇచ్చింది. మరోవైపు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ రోజే శివుడి విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా చేపట్టినారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలి రావాలని కూడా పిలుపునిచ్చారు. దీంతో ఒకవైపు తాడిపత్రికి ఈ రోజు పెద్దారెడ్డి వస్తున్నాడనే వార్త, అలాగే ఇప్పుడు వీరంతా కూడా శివుడి విగ్రహం కార్యక్రమం పేరిట కార్యకర్తలంతా కూడా భారీగా ఈ తాడిపత్రికి తరలి రావడం కూడా ఒక ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీ నేపథ్యంలో పోలీసులు అయితే ఆయన్ని ఏదైతే ఆయన స్వగ్రామం తిమ్మంపల్లి ఉందో అక్కడికే వెళ్లి పోలీసులు అక్కడి నుంచి రానివ్వకుండా పోలీసులు అయితే నారాయణ రెడ్డి పల్లి వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డిని అయితే ఈ ఉదయమే అడ్డుకున్నారు. ఎందుకంటే తాడిపత్రికి రావద్దని చెప్పేసి అక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి అయితే వాగ్వాదం చేశారు పోలీసులతో. ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ ఉంది, నాకు ఆర్డర్ ఉన్న నేపథ్యంలో నన్ను ఎందుకు తాడిపత్రికి వెళ్ళనివ్వరు, ఏకపక్షంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని కూడా పోలీసులతో వారు వాదులాడడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తాడిపత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ప్రస్తుతం అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి నారాయణ రెడ్డిపల్లి వద్దనే ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు హైకోర్టు కేతిరెడ్డి పెద్దారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీస్ ఫోర్స్ తో తాడిపత్రికి వెళ్ళాలని చెప్పేసి, అది కూడా కండిషన్స్ మీద హైకోర్టు ఆయనకు అనుమతి కూడా ఇచ్చింది. ఎక్కువ మంది గుమికూడడానికి వీల్లేదు, కేవలం కొంతమంది మాత్రమే 100 మంది మాత్రమే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆ గృహం వద్ద గాని పరిసరాల వద్ద గాని ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉన్నది కొన్ని కండిషన్స్ పెట్టి కోర్టు అయితే ఆర్డర్స్ ఇచ్చింది. అయితే ఆ ఆర్డర్స్ ను కూడా పోలీసులు ఒబే చేయలేదని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపిస్తున్నారు. ఇన్నాళ్ళైంది, సంవత్సరం పైగా అయింది, నేను నా స్వగృహం తాడిపత్రిలో ఉంది, నా సొంత ఇంటికి వెళ్లేందుకు కూడా పోలీసులు అడ్డుకుంటున్నారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జేసీ ప్రభాకర్ రెడ్డి కావాలనే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను తాడిపత్రికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాటను ఎస్పీ ఖాతరు చేస్తున్నారు తప్ప కోర్టు ఆర్డర్స్ ను ఖాతరు చేయడం లేదని చెప్పి కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఆరోపిస్తున్నారు. సందీప్. ప్రసాద్, ముఖ్యంగా పెద్దారెడ్డి ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు? అంటే తన కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోయారా లేకపోతే అక్కడే ఉన్నారా? ప్రస్తుతం అయితే నారాయణ రెడ్డిపల్లి వద్దే ఆయన వేచి చూస్తున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఎందుకంటే ఈ హైకోర్టు ఆర్డర్స్ మీద సుప్రీంకోర్టులో జిల్లా ఎస్పీ కేసు ఫైల్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒక పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు సుప్రీంలో తెలుస్తుంది. ఎందుకంటే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారని పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలు దాటిన తర్వాత లంచ్ మోషన్ పిటిషన్ లో ఏం తీర్పు వస్తుందో దాని ప్రకారం కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్ళనివ్వాలా వద్దా అనేది కూడా
పోలీసులు చెప్తామని చెప్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అందుకోసమనే 2.5 గంటల వరకు నేను ఇక్కడే వేచి చూస్తానని నారాయణ రెడ్డిపల్లి వద్దే కేతిరెడ్డి పెద్దారెడ్డి వేచి చూడడం అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఆయన అయితే ఇక్కడే వెయిట్ చేస్తున్నారు తన అనుచర గణంతో. ఇక్కడైతే మొత్తం మీడియా గానీ లేకపోతే ఆయన అనుచరులు పోలీసులు భారీ సంఖ్యలో దాదాపు 500 మందికి పైగా పోలీసుల్ని తాడిపత్రులు అయితే మోహరించాల్సింది. ఎందుకంటే ఒకవేళ కోర్టు ఆర్డర్స్ మేరకు ఒకవేళ సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ లో కేతిరెడ్డి పెద్దారెడ్డికి అనుకూలంగా వస్తే తాడిపత్రికి వెళ్లేందుకు అనుకూలంగా అయిన ఆర్డర్స్ వస్తే ఒకవేళ ఈ రోజు శివుడి విగ్రహావిష్కరణ అని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు కూడా భారీగా ప్రోగ్రాం పెట్టుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు కార్యకర్తలందరూ కూడా చాలా మంది తాడిపత్రిలో మోహరించి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య భారీగా అల్లర్లు చెలరేగుతాయనే నేపథ్యంలో 500 మందికి పైగా పోలీసులను తాడిపత్రిలో కూడా మోహరించడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే వారు తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వారు ఆ కార్యక్రమంలో నిమగ్నమైనారు. ఇక్కడైతే పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్ళనివ్వకుండా ఆయన్ని మార్గమధ్యంలోనే నారాయణ రెడ్డిపల్లి గ్రామం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆయన చుట్టుముట్టి ఆయనకు కాపులాగానే ప్రస్తుతం అయితే పోలీసులు ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడైతే నేనైతే సుప్రీంకోర్టు నుంచి లంచ్ మోషన్ పిటిషన్ ఏదైతే ఆర్డర్ వస్తుందో ఆ ఆర్డర్ వచ్చేంత వరకు కూడా వేచి చూస్తానని పెద్దారెడ్డి ఇక్కడే ప్రస్తుతం నారాయణ రెడ్డిపల్లి గ్రామం వద్ద మార్గమధ్యంలో వేచి ఉన్నారు. సందీప్. సాయి ప్రసాద్, ముఖ్యంగా ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయా? అవును సందీప్, ఎందుకంటే ఇది ముందుగా ఊహించింది దాదాపు సంవత్సర కాలంగా కొనసాగుతుంది. ఎందుకంటే తాడిపత్రికి జేసీ పెద్దారెడ్డి వెళ్లడము, అక్కడ గలాట్లు జరగడం, ఇవన్నీ ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే నేపథ్యంలో తాడిపత్రికి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉందని జిల్లా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు అంటే ఇన్నాళ్ళైనా నేను ఎలాంటి అల్లర్లు చేయను, ప్రశాంతంగానే ఉంటాను, శాంతియుతంగా ఉన్నానని కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులకు చెప్పుకున్నప్పటికీ కూడా పోలీసులు అయితే విన్న పరిస్థితి అయితే కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే ఎటువంటి పరిస్థితుల్లోనూ అంటే మీరిద్దరూ తారసపడితే జేసీ ప్రభాకర్ రెడ్డి గాని పెద్దారెడ్డి గాని వీరిద్దరు తారసపడితే ఇరు వర్గాల మధ్య ఘర్షణలు అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఘర్షణలు చెలరేగిన పరిస్థితులు కూడా చూసాం. ఎందుకంటే అల్లర్లు జరిగిన కేసులు ఉన్నాయి. ఎందుకంటే బండరాలు విసురుకున్నారు, ఒకవైపు టపాసులు పేర్చి బాణసంచాలు బాంబులు విసురుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాడిపత్రి ఫ్యాక్షన్ ఉన్న నేపథ్యంలో తాడిపత్రికి ముందు జాగ్రత్త చర్యగా ఈ చర్య తీసుకోవాల్సి వస్తుందని కూడా జిల్లా ఎస్పీ చెబుతున్నారు. సందీప్. థ్యాంక్ యూ సాయి ప్రసాద్.